ఇది ఇంజన్ అంటే ఇది రివర్స్ వెళ్తుంది. హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ. ఈరోజు మనం ఊటీ నుండి కూనూరు వెళ్తున్నాం. కూనూరు వెళ్ళి కూనూరులో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. నేను కూనూరు దాకా ఈ వీడియో తీస్తాను. సో కూనూరుకి వెళ్ళగానే అక్కడ ఏదో పార్క్ ఉందంట, అది కానీ ఓపెన్లో ఉంటే చూసేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఊటీ టు కూనూరు రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వ్యూస్ అదంతా. సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కూనూరు దాకా వీడియో తీస్తాను. ఆ పార్క్ కానీ ఓపెన్ చేస్తుంటే ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా నేను ఈ వ్లాగ్ని అంత ఎండ్ చేసేస్తాను. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళేదైతే నేను తీయను, ఎందుకంటే వచ్చేటప్పుడు తీసాం కాబట్టి. సో సేమ్ రూట్ చూస్తున్నారా. ఈరోజు కూడా సన్ బయటకు వచ్చాడు. నిన్న వచ్చాడు, ఈరోజు వచ్చారు. బాగుంది. అబ్బా ముందు చూడండి ఎంత బాగుందో వ్యూ కనిపిస్తుందో. సో నేను అందుకే కూనూరు దాకా తెస్తా అని చెప్పింది. ఇదంతా మీరు మిస్ అవుతారని. ఎట్లా వంశీ ఇటనా? సో ఇదంతా మీరు మిస్ అవుతారని చెప్పే, అంటే ఆ రోజు మేము కూనూరు నుంచి ఊటీకి నైట్ వచ్చాం. సో అందుకే మీకు వీడియో తీయలేదు, ఎందుకంటే ఇప్పుడు తీద్దామని నేను ఆ రోజు తీయలేదు, మీకు డే టైం చూపిద్దామని. సో ఎవరు ఈ వీడియో స్కిప్ చేయదు, ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వీడియో. సో అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈరోజు కలుపుకొని మేము ఇంటికా నుంచి బయలుదేరి 5th డే ఇది. సో 5 రోజులకు మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 డేస్లో మా ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంక మేము గోయింగ్ టు హోమ్. సో చూసారు కదా ఎంత బాగుందో చూడండి, టీ ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగుంది. ఆహా సూపర్. ఇక్కడ నుంచి కూనూరుకి 1/2 అవర్ చూపిస్తుంది, 15 కిలోమీటర్స్. బాయ్ బాయ్ ఊటీ. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు ఊటీకి. కూనూరు వరకు ఇంతే, ట్రాఫిక్స్ వెహికల్స్ వస్తూనే ఉంటాయి. పొద్దున్నే లేచాను. ఇప్పుడు టైం ఎంత తెలుసా మీకు? 8:10 అయింది. 8:20 కావస్తుంది. మేము పొద్దున్నే 7కి లేచాము. అంటే 7కి పొద్దున్నే ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఉండే మంచుకి ఇక్కడ ఉండే వెదర్కి 7 కంటే పొద్దున్నే. సో పొద్దున్నే 7కి లేచి ఇంకా రెడీ అయిపోయి శాడిల్ బ్యాగ్స్ అన్నీ బైక్ సెట్ చేసేసుకొని బైక్కి చైన్కి స్ప్రే కొట్టాను, చైన్ లూప్ కొట్టాను. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర స్ప్రే చేసిందే చైన్కి, ఇంతవరకు ఇంక చేయలేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ చైన్కి ఆ స్ప్రే కొట్టేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. నేనేం చేసినానంటే ఆ స్ప్రే కొట్టేటప్పుడు శాడిల్ బ్యాగ్ సెట్ చేసేటప్పుడు ఈ గ్లౌజ్ ఉంది కదా, ఇది లేకుండా నార్మల్గా చేశాను, ఎందుకంటే ఈ గ్లౌజ్ వేసుకొని చేయలేం కదా, అందుకని. అబ్బా ఎంత చేతులు అసలు నాకు ఇట్లా రావట్లేదు, మొత్తం ముడుచుకోపోయాయి, అంత చలి ఉంది. ఎండ కనిపిస్తుంది అంతే, కానీ చలి భయంకరంగా ఉంది. అక్కడ చూసారా ముందు ట్రీస్ ఎలా ఉన్నాయో? అదే ఇదంతా మీరు మిస్ అవుతారని చెప్పి నేను ఆ రోజు తీయకుండా ఇప్పుడు తీసి చూపిస్తున్నా మీకు. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అస్సలు కామెంట్స్ చేయడం మర్చిపోకండి. సో చెప్తున్నా ప్రతి వీడియోలో మన రీచ్ అయితే అస్సలు లేదు. సో మీ సపోర్ట్ నాకు కావాలి, అందరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆహా ముందు చూడండి వ్యూ ఎంత బాగుందో. చూస్తున్నారా?
ఇల్లులు ఎలా ఉన్నాయో. ఆహా, ఎంత బాగుందో. చూడండి, స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంక లోయే. ఇక్కడ ఏదన్నా పెట్టాలా, నైట్ టైం అయితే చాలా కష్టం, డేంజర్ లైట్ లాగా. ఇప్పుడు మేము కోనూరులో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము సిమ్స్ పార్క్ ఉంటుంది కోనూరులో. సో నేను లాస్ట్ వీడియోలో ఇది కవర్ చేయలేదు, మర్చిపోయాను సిమ్స్ పార్క్ ఉందని. రైటా? సో ఇక్కడ రైట్ తీసుకోవాలి, ఇందాక మర్చిపోయాను. మనం వెళ్ళాం కదా డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి, సేమ్ రూట్. ఆ రోజు మనం వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, ఫుల్ ఫాగ్ ఉంది. ఈరోజు సన్నీ డే, సన్ బయటకు వచ్చాడు, మొత్తం బాగుంది. ఆహా, ఎంత బాగుంది ఇది. అదే 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 పార్కింగ్. వేర్ ఈజ్ పార్కింగ్? సిమ్స్ పార్క్. ఎక్కడ పార్కింగ్ చేయాలి దీన్ని? సో ఈచ్ పర్సన్కి 40 రూపీస్. మేము ఇద్దరం కదా, 2 తీసుకున్నాం, 80 రూపీస్ అయితే అయింది. సో ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్ లోపల. సో మనం ఇప్పుడు ఇట్లా నుంచి వెళ్ళాలి, ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి ఎగ్జిట్ అనమాట. చూద్దాం, చూసేసి వెళ్దాం. సో అందుకే ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా పెంచారు ఇవి. ఇంకొక రేంజ్లో ఉంది ఇదైతే. సూపర్ ఉంది. ఆహా, ఎంత బాగుందంటే అదిరిపోయింది. కొండని పార్క్ చేసేసింది. ఈ దిగేదానికి ఎంత కష్టంగా ఉందో, మళ్ళీ అట్లా ఎక్కాలో. సో మేమైతే చాలా కిందకు వచ్చేసాం. మళ్ళీ వచ్చేదానికైతే వచ్చాం, కానీ ఎక్కేటప్పుడు దోలు తీరిపోతుంది. ఓ, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారు ఎంత బాగుందో. ఇవన్నీ చాలా చాలా బాగుంది. పిల్లలు వస్తే ఆడుకోవచ్చు హ్యాపీగా. సో ఫ్యామిలీ వస్తే మాత్రం చాలా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు ఇక్కడ. చూడండి ఎలా ఉందో. ఈ చెట్టు చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇదిగోండి బ్రిడ్జ్ చూసారు ఎంత బాగుందో. నైస్ నా.
మీకు కనిపిస్తున్నాయా ఫిషెస్? ఎన్ని ఉన్నాయంటే అన్కౌంటబుల్, అన్ని ఉన్నాయి. ఇదిగో నేను బ్రిడ్జ్ పైనే ఉన్నాను, ఈ వంతెన పైన. ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఎన్ని ఫిష్లు అంటే, ఓ మై గాడ్, చాలా చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని వచ్చేసాయో మన దగ్గరికి. చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ ఫిషెస్ చూసారు కదా, కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మ్యాప్. అవంతా మొక్కలతోనే చేశారు డిఫరెంట్గా. సూపర్ ఉంది కదా. సో చూస్తున్నారా ఎంత బాగుందో. అండ్ ఇదేంటో తెలుసా, ఇది కేవ్, ఇది గృహ. ఓ మై గాడ్, ఎలా ఉందో చూడండి. మొత్తం చెట్లతోనే కేవ్ చేశారు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. మొత్తం చీకటిగా ఉంది లోపల, అందుకే నేను మీకు లైటింగ్ పెట్టి చూపిస్తున్నా. మొత్తం గృహలాగా ఉంది ఇది. అండ్ ఈ గృహలో నుంచి ఒక హోల్ ఉంది. ఈ హోల్లో వ్యూ చూడండి. మళ్ళీ గృహలోకి. బయటకు వచ్చేసాం. ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ ఫిషెస్ అయితే చాలా బాగా నచ్చాయి. చాలా ఉన్నాయి అసలు అక్కడ. సో ఇది చూడండి, ఏ ఫ్లవర్స్ వైట్గా ఎంత పెద్దగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, యా దట్స్ ఇట్ ఫర్ ది సిమ్స్ పార్క్. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి మీకు వీడియో కొండ దిగేంత వరకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం సిమ్స్ పార్క్ చూసేసాం కదా, ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. సో మీకు కూనూరులో నేను ఒక్కటి చూపించలేదు. అదేంటంటే ఈ రైల్వే ట్రాక్ పైన ట్రైన్ వెళ్తుంది కదా, అది మాత్రం ఇంతవరకు నేను చూపించలేదు. సో ఫస్ట్ టైం మనం అప్పుడు వచ్చినా మళ్ళీ ఈరోజు వచ్చినా ఫస్ట్ టైం గేట్ వేశారు. దట్ మీన్స్ ట్రైన్ వస్తుందని. సో ఇప్పుడు మనం ట్రైన్ అయితే చూడొచ్చు. అసలు ఇదైతే సూపర్ కదా. ఇంత పెద్ద కొండలో తెలిసిందే కదా మీకు, రోడ్స్ చూసారు కదా ఎంతెంత ఎత్తుగా ఉన్నాయో, అసలు ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో, ఎంతెంత పెద్ద కొండలో. ఇంత కొండల్లో ట్రైన్ తిరుగుతుందంటే టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్. అంతే, ఏమైనా కనిపెట్టినారా బాబు. సో చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం, ఇంకా అయితే రావట్లేదు. సో ఆర్ యూ గైస్ రెడీ? ట్రైన్ వచ్చేస్తుంది. సో అందరు రెడీగా ఉండండి, మీకు ఇప్పుడు చూపించేస్తాను. అది కూడా ఎంత దూరం నాకైతే కనిపిస్తుంది కంటికి, కానీ మీకు హెల్మెట్ ఇట్లా తిప్పి చూపించడం కష్టం కదా. సో ఇప్పుడు రానియండి, మీకు చూపిస్తాను దగ్గరికి. వచ్చేస్తుంది, పరిగెండి. జనాలు ట్రైన్ వస్తున్నా కానీ, ఇది ట్రైన్ అంటే మన ట్రైన్ లాగా ఉంటుంది అనుకోకండి. ఇది టాయ్ ట్రైన్. ఇది చూసారుగా ఎలా ఉందో. ఆహా సూపర్ ఉంది చూడండి. అదొక్కటే ఎక్కలేదు, మనం మిస్ చేసాం. ఎందుకంటే బైక్ మీద వచ్చాం కదా, అందుకే ఎక్కలేదు. చూడండి అంతా ఫుల్ అయిపోయింది అసలు. ఇది ఇంజన్ అంటే ఇది రివర్స్ వెళ్తుంది. భలే ఉంది కదా. సో ఇంకా ఇక్కడి నుంచి కొండ దిగేంత వరకు వ్లాగ్ చేస్తాను. కొండ దిగిన వెంటనే ఇంకా ఈ వ్లాగ్ని ఇంతటి తాపేస్తాము, ఓకేనా. సో ఇక్కడి నుంచి కొండ దిగేంత వరకు చూడండి. ఇది కూడా ట్రైన్ ట్రాక్ పక్కనే. ఇదంతా ఎట్లా ఎక్కువ వస్తుందో మరి, అది
చూసారుగా ఎంత బాగుందో. ఇంత అందాన్ని మీకు చూపించకపోతే ఎట్లా? అందుకనే ఆ రోజు నైట్ నేను వీడియో తీయలేదు, ఇప్పుడు మార్నింగ్ తీస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 10:20 అయిపోయింది. చూడండి మన ఎదురుగా ఎలా ఉందో. ఓహోహో, చూస్తున్నారు కదా ఎంత బాగుందిరా నాయన. ఆహాహా, ఇది చూసారా ఎంత బాగున్నాయో. కోయంబత్తూర్కి దగ్గర ఊటీ, బిలో 100 కిలోమీటర్స్. ఇది 14వ హెయిర్ పిన్ బెండ్ అంట. చూడండి అక్కడ, చూడండి ఎంత బాగుందో. మొత్తం కొండంతా టీ ప్లాంట్స్. ఆహా, ఇది చూడండి ఎంత బాగుందో. మన పక్కనే ఉన్నాయి టీ ప్లాంట్స్, చూసారా? ఆహాహా, ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. ఎక్కడి నుంచో వస్తున్నాయి. పోయినా. సో సూపర్. ఇవన్నీ నైట్ చూపిలే కదా మీకు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. చూడండి ఎలా ఉందో ఆ కొండ. ఇప్పుడు ఇక్కడ మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉందో అని. చూస్తున్నారా ఎలా ఉందో? ఇంత పెద్ద కొండలో చూడండి, చాలా పెద్ద కొండలు కదా. యా, దట్స్ ఇట్. ఇంకా మనమైతే బయలుదేరుతాం.